వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో శతాబ్దపు అతిపెద్ద పొలిటికల్ సునామీ. నిన్నటి వరకు బెంగాల్ను ఒక ఊపు ఊపిన దీదీ సామ్రాజ్యం నేడు అంతర్గత ముఠా తగాదాలతో నిట్టనిలువునా చీలిపోతుందా? పరాజయం మిగిల్చిన పరాభవంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర సంక్షోభం తారాస్థాయికి చేరిందా? అవుననే అంటున్నాయి కోల్కతా నుంచి వస్తున్న తాజా పరిణామాలు. నిన్నటి వరకు మమతా బెనర్జీ మాటను వేదవాకుగా భావించిన సొంత పార్టీ నేతలే ఇప్పుడు ఆమెపైనే తిరుగుబాటు జెండా ఎగురువేశారు. అవినీతి అక్రమాలు, ఆర్జీ కార్ ఆసుపత్రి ఘోర వైఫల్యం, ఐపాక్ నీడలు పార్టీని ఎలా సర్వనాశనం చేశాయో సీనియర్ ఎంపీలే బాహాటంగా బల్లగుద్ది చెబుతున్నారు. రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు బెంగాల్ అధికార పీఠం చేజారిన తరువాత తృణమూల్ కోటలో ఏం జరుగుతుంది? సీనియర్ల తిరుగుబాటు వెనుక ఉన్న అసలు కథేంటి? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక పెను సంచలనం నమోదైంది. నిన్నటి వరకు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మమతా బెనర్జీ అప్రతిహత విజయాలకు ఈ ఎన్నిక ఫలితాలు ఊహించని బ్రేకులు వేశాయనే చెప్పాలి. అధికారం చేతిలో ఉన్నప్పుడు అన్నీ సానుకూలంగానే కనిపిస్తాయి, కానీ ఓటమి ఎదురైతేనే అసలు రంగు బయటపడుతుంది. దీన్నే సిరిపోయినా సింగారం పోలేదు అన్నట్లుగా అధికారం పోయినా ఇంకా కొందరు నేతలు పాత పద్ధతిలోనే ఆలోచిస్తున్నారు. అయితే సొంత పార్టీ నేతలే ఇప్పుడు దీదీ వైఖరిపై తిరుగుబాటు జెండా ఎగురవేయడం బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకు మమతా బెనర్జీ మాట దాటని వారే ఇప్పుడు నేరుగా ఆమెపైనే బాణాలు గురిపెడుతున్నారు. పార్టీలో అంతర్గతంగా దాగున్న అసంతృప్తి ఈ ఓటమితో ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలైంది. అవినీతి సామ్రాజ్యం, శాంతి భద్రతల వైఫల్యాలే ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణమంటూ సీనియర్లు గలమెత్తుతున్నారు. ఇన్నాళ్లు గుంబనంగా ఉన్న నేతలు సైతం ఇప్పుడు బాహాటంగానే అధిష్టానం తీరును ఎండగడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తు ఇక అంధకారమేనంటూ పార్టీ అగ్రనేతలే జోస్యం చెప్పడం బెంగాల్ను షేక్ చేస్తోంది. టీఎంసీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో దావానలంలా రగులుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంతమైపోతుందంటూ ఆయన చేసిన కామెంట్లు రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కూడా ఈ పార్టీ తన విశ్వసనీయతను, నైతికతను పూర్తిగా కోల్పోయిందని ఆయన ఘాటుగా విమర్శించారు. రాబోయే రోజుల్లో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తృణమూల్తో చేతులు కలపడానికి సాహసించదంటూ ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ వ్యాప్తంగా ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకతను గుర్తించడంలో అధిష్టానం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ఈ దారుణ ఓటమికి క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి అగ్రనాయకత్వం వరకు అందరూ సమానంగా జవాబుదారీతనం వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పులన్నీ చేసి ఇప్పుడు ఒకరిపై ఒకరు నెట్టేసుకోవడం సరికాదని ఆయన హింటిచ్చారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు అని అంటారు. అంతా అయిపోయాక ఇప్పుడు సమీక్షలు చేయడం వల్ల లాభం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రజా హృదయాలను గెలవకుండా కేవలం అధికార బలంతోనే గెలవలేమనే సత్యాన్ని ఈ ఎన్నికలు నిరూపించాయని ఆయన విశ్లేషించారు. దీదీ సామ్రాజ్యం కూలిపోవడానికి ఆమె చుట్టూ ఉన్న కోటరీయే కారణమని ఆయన పరోక్షంగా బాణాలు వదిలారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో యువ లేడీ డాక్టర్పై జరిగిన దారుణ అత్యాచారం, హత్య ఉదంతమే ఈ పతనానికి అసలు టర్నింగ్ పాయింట్ అని నేతలు అంగీకరిస్తున్నారు. ఆ ఘోర విపత్తు తర్వాత బెంగాల్ వ్యాప్తంగా ప్రజలు చేపట్టిన భారీ నిరసనలే పార్టీ పునాదులను కదిలించేశాయి. ఈ కేసును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులు హ్యాండిల్ చేసిన విధానం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందని సుఖేందు శేఖర్ తీవ్రంగా తప్పుబట్టారు. అసలైన నిందితులను రక్షించడానికి, కేసును పూర్తిగా పక్కదారి పట్టించడానికి అధికార యంత్రాంగాన్ని విచ్చలవిడిగా ఉపయోగించుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ క్రూరమైన చర్య ప్రజా ఆగ్రహాన్ని మరింత పెంచి ఎన్నికల్లో సునామీలా మారి తృణమూల్ను ముంచేసింది. దీన్నే మన పెద్దలు తాను చేసిన పాపం తలకు చుట్టుకుంది అని అంటారు. ఆ పాపమే ఇప్పుడు పార్టీని బలి తీసుకుంది. దీనికి తోడు పార్టీ నేతలు కొండలా పెంచేసిన అవినీతి అక్రమాలను అదుపు చేయడంలో మమతా బెనర్జీ ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. హిందూ మతంపై మరియు సంస్కృతిపై ఆమె చేసిన
చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా మెజార్టీ ప్రజలను పార్టీకి పూర్తిగా దూరం చేశాయన్నారు. బెంగాల్ సంస్కృతిని, మహిళల రక్షణను విస్మరించిన ఏ ప్రభుత్వమూ కూడా మనుగడ సాగించలేదని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి. పార్టీలో నెంబర్ 2గా చలామణి అవుతున్న అభిషేక్ బెనర్జీ ప్రోత్సాహంతోనే ఎన్నికల వ్యూహ సంస్థ ఐపాక్ రంగంలోకి ప్రవేశించింది. గతంలో సాధించిన విజయాలు ఈ సంస్థ తప్పులను కప్పిపుంచినా ప్రజలు ఓటమితో పాత తరం నేతలు ఐపాక్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పార్టీని నాశనం చేయడానికి, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని చంపడానికి ఐపాక్ కు రెడ్ కార్పెట్ పరిచారంటూ సుఖేందు శేఖర్ రాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపాక్ ప్రతినిధులు కోట్ల రూపాయలకు పార్టీ పదవులను అమ్ముకున్నారని, వారి అహంకారం వల్లే దీదీ ప్రజలకు దూరమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఎలా ఉందంటే ఇల్లు గుల్ల చేసిన వాడికి ఈశ్వరుడు కూడా ఏం చేయలేడు అన్నట్లుగా సొంత పార్టీని ఐపాక్ సర్వనాశనం చేసింది. పార్టీ పదవులన్నిటికీ రాజీనామా చేసిన మరొక సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ సైతం తన రాజీనామా లేఖలో ఐపాక్ వ్యవహారాన్నే ప్రధానంగా తప్పుబట్టారు. ఒక ప్రజాస్వామ్య పార్టీని ఇలాంటి చీకటి శక్తులు నీడలా ఆవరించడం పార్టీ ఆశయాలకు, భవిష్యత్తుకు అస్సలు మంచిది కాదని ఆమె స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల నియామకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగిన భారీ అవినీతి వల్ల ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాధ్యతాయుతమైన నేతగా తాను కూడా ఈ పరిణామాల వల్ల తీవ్ర నైతిక వేదనను అనుభవించానని ఆమె తన లేఖలో వెల్లడించడం సంచలనం సృష్టిస్తుంది. మరోవైపు అవినీతి కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రి పార్థ చటర్జీ కూడా జైలు నుంచి మాట్లాడుతూ మమతా, అభిషేక్ ఇద్దరూ ఈ ఘోర పరాజయానికి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజల నుంచి, క్షేత్రస్థాయి నుంచి పూర్తిగా విడిపోయిందని ఆయన విమర్శించడం విశేషం. ఈ పరిస్థితి చూస్తుంటే గోడ మీద పిల్లివాటంలా ఇన్నాళ్లు మౌనంగా ఉన్నవారంతా ఇప్పుడు తృణమూల్ త్వరలోనే మునిగిపోయే నావ అని గ్రహించి గోడ దూకడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు బహిరంగ విమర్శలు చేస్తున్న నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం 5 సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి మీడియా ముందు మాట్లాడినందుకు గాను పార్టీ అధికార ప్రతినిధి రిజు దత్తాను 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ చర్యలు ఎలా ఉన్నాయంటే రోగం ఒకటైతే మందు ఇంకొకటి వేసినట్లుంది. అసలు సమస్యను వదిలేసి విమర్శించే వారి నోళ్లు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమందిని సస్పెండ్ చేసినప్పటికీ సొంత పార్టీపైనే నేతలు చేస్తున్న విమర్శల పర్వం, తిరుగుబాటు మాత్రం అస్సలు ఆగడం లేదు. బెంగాల్ దీదీ సామ్రాజ్యం అంతర్గత కలహాలతోనే అంతం కాబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో శతాబ్దపు అతిపెద్ద రాజకీయ భూకంపాన్ని సృష్టించాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇన్నాళ్లు అధికార బలంతో, అహంకారంతో చెలరేగిపోయిన కోటరీకి బెంగాల్ ప్రజలు ఓటు అనే ఆయుధంతో కోలుకోలేని దెబ్బ కొట్టారు. సొంత పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలే ఇప్పుడు మమతా బెనర్జీపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తుండడం దీదీ శకం ముగింపునకు సంకేతమా అనే చర్చ కూడా నడుస్తోంది.